హాయ్ అందరికి, అందరు బాగున్నారా? నేనైతే ఇవాళ ఇస్త్రికాయ పచ్చడి పెడుతున్నా. ప్యాన్ పెట్టి ముందుగాలైతే వాటిని అన్ని శుభ్రం చేసుకున్నా. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర దోరగా వేయించుకోవాలి. వేగాక వీటిని పక్కన పెట్టుకొని చల్లారాక పౌడర్ చేసుకోవాలి. నేనైతే మా ఇంట్లో చిన్న రోలు ఉన్నది, రోట్లేసి దంచుదామని రోట్లే పోస్తున్నా. ప్యాన్లో ఆయిల్ పోసి సిమ్లో పెట్టుకోవాలి. స్టవ్ ఎక్కువ పెడితే మాడిపోతాయి కాయలు. ఉసిరికాయలు నూనెలో వేసి దూరగా వేయించుకోవాలి. సిమ్లో ఉంచి ఇవి వేగేంతలోపు మనం ముందుగాలు వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్ర వీటినైతే మెత్తగా పౌడర్ చేసుకోవాలి. నేను చిన్న రోకలి పట్టి దంచుతున్నా. రోట్లో దంచిన పౌడర్ టేస్ట్ బాగుంటుంది, అందుకే రోట్లో దంచుతున్నా. రెండు ఎల్లిగడ్డలు పొట్టు తీసుకొని వాటిని కూడా దంచుకోవాలి. బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవద్దు, నార్మల్గా కచ్చపచ్చగా దంచుకోవాలి. పక్కన పెట్టుకొని మన ఉసిరికాయలు గోలినట్టయిగా దూరగా వేగిన కాయలు తీసి పక్కన పెట్టుకొని ఇదే ప్యాన్లో ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలి. ముందుగా జీలకర్ర కొంచెం వేగాక ఆవాలు, మెంతులు వేసుకొని ముందుగా దంచి పెట్టుకున్న ఎల్లిపాయ పేస్ట్ వేయాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేకపోతే ఎల్లిపాయ మాడిపోతుంది. దోరగా వేగేదాకా కొంచెం కలుపుకోవాలి.
ఇందులోనే మనం ముందుగా దంచి పెట్టుకున్న పౌడర్, కారప్పొడి, ఉప్పు, ఆయిల్ కొంచెం చల్లారాలి. నేనైతే టెస్ట్ చేసి చూస్తున్నా. ఈ 3 పౌడర్లు అందులో వేసి ఆయిల్లో వేసి బాగా కలుపుకోవాలి, మిక్స్ చేయాలి. ఆయిల్లో అంతా మిక్స్ అయ్యేదాకా కలపాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఉసిరికాయలు ఆయిల్లో వేసుకోవాలి. వేసి కాయలకు కారం, ఉప్పు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. అంతే, ఉసిరికాయ పచ్చడి రెడీ అయినట్టే. ఇక బాగా కలుపుకొని ఒక డబ్బాలో తీసి ఉంచుకోవాలి. 2 రోజుల తర్వాత ఉప్పు, కారం అంతా పట్టేస్తుంది, రెడీ.